సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లోకి ఏవో ఎండబెట్టడం కోసం వచ్చానండి. ఎండబెట్టడం కోసం వచ్చినప్పుడు ఇక్కడ డబుల్ బీన్స్ తయారైపోయి ఉన్నాయని కొయ్యడం స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత ఇక చూడండి మెల్లిమెల్లిగా ఈ సంచితో వచ్చానమాట ఆ టెర్రస్ గార్డెన్ దగ్గరికి. మెల్లిమెల్లిగా చాలా హార్వెస్ట్ చేయడం అయిపోయింది. అవన్నీ మీకు చూపిద్దామని ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇవన్నీ కింద పడిపోతాయని ఒక పళ్ళని తీసుకున్నానండి. ఇప్పటికిప్పుడు అనుకోకుండా నేను హార్వెస్ట్ చేసినవి చూపిస్తున్నానండి. పన్నీర్ ఉంది, కొద్దిగా పాలకూర తీసుకెళ్తే బాగుంటుంది, ఇవి కూడా ఆకులు పండిపోతున్నాయి అని చెప్పేసి కట్ చేశానమాట. పాలకూర ఈ పండిపోయినవి కంపోస్ట్లో వేసేస్తానండి. అలాగే కొత్తిమీర వేళ్ళతో సహా లాగేశాను. ఇక వంటల్లోకి మిరపకాయలు కావాలి కదండి. ఈ తెల్లమిర్చి కొమ్మలు ఎక్కువైపోయినాయి, పెద్ద పెద్దగా అయిపోయాయండి. ఇక చెట్టు ఇలా పొడవు కొమ్మలు అయిపోయినా మనకి సరైన దిగుబడి రాదు. అందుకని ఈ కొమ్మలతో సహా కోసేసాను. బాగా పండిన ఉంటే ఎవరికైనా విత్తనాలకి ఇవ్వచ్చు, ఈ పచ్చివి వంటల్లో వేసేయచ్చు అని. పెద్దగా కారం ఏమి ఉండట్లేదండి, బాగానే ఉంటున్నాయి. చూసారుగా ఎంత పొడవుగా వచ్చేసినాయో. వంకాయలండి, ఈ తెల్ల వంకాయలు కూడా బాగా ముదిరిపోయినాయి. అందుకని అవి అసలు ఈ డబుల్ బీన్స్ తోటి మొదలుపెట్టాను హార్వెస్ట్. అటువంటిది మెల్లిగా ఆకుకూరలు కాయగూరలు అయిపోయినాయి. బెండకాయ తయారైపోయింది. ఇంకా ఇది ఏనుగు దంతం బెండ అండి, చాలా పొడవైపోద్ది. ఇంకా పిందెలు చాలా ఉన్నాయి. ఆ పిందెలన్నీ తయారవ్వాలి కదా, అందుకని చెప్పేసి ఇక కోసేసాను అనమాట. టమాటాలు ఉన్నాయండి, అందుకని ఒకటే హార్వెస్ట్ చేస్తాను. ఇది ఒక మామూలు బెండకాయ, చెట్టు బెండ. ఇక ఇది సీడ్లెస్ నిమ్మ. అన్నీ ప్రూన్ చేశాక ఇప్పుడు మెల్లిగా మొదలవుతుందండి పంట. ఇవ్వండి డబుల్ బీన్స్ భలే ఉంటాయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. సరే పాదు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చిన విత్తనం అనమాట. బాగా తయారైతేనండి మంచి రాణి కలర్లో ఉంటాయి గింజలు. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అండి, మనకి చిక్కుడు కంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. చూసారా బీన్స్ భలే ఉన్నాయి, డబుల్ బీన్స్ డబుల్ సైజులో ఉంటాయి అన్నమాట. అలాగా ఇవి ఎండిపోతున్నాయి కదా అని ఇవి కొయ్యడం మొదలుపెట్టి మెల్లిగా ఇవి కొయ్యడం. ఆ తర్వాత పాలకూర, వంకాయలు, టమాటా, బెండకాయలు, కొత్తిమీర, ముందుగా ఈ మిరపకాయలు ప్రూనింగ్ చేసేసినట్టు అయ్యింది, హార్వెస్ట్ చేసినట్టు అయ్యింది. ఇదండి ఈరోజు అనుకోకుండా చేసిన హార్వెస్ట్. జూట్ బ్యాగ్ ట్రే కింద మారిపోయిందనమాట.